ప్రభునందు మాకు అత్యంత ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. దయవుంచి అందరూ మాతో పాటు ప్రార్థనలో ఏకీవించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు స్వామి. పాటలు పాడి నీ నామాన్ని మహిమపరచడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి బుధవారం ఇలాగున మీరు మాకు లైవ్ కార్యక్రమం ఇచ్చి ఈ కార్యక్రమంలో కనెక్ట్ అయ్యి నీ వాక్యాన్ని విని మేలు పొందుకోవడానికి మీరు చూపుతున్న మీ కృప అంతటి కొరకు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ సమయంలో తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, దీవించమని ప్రత్యేకంగా నాయన ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ దాసుని మీ సిలువ చాటున మరుగు చేసి కొంత సమయం అందరితో మాట్లాడమని కోరుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలా ఒక పాట పాడుకుని మనం ప్రభువుని స్తుతించిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళదాం. ఒక చిన్న పాట మనం పాడుకుందాం. ఒక 2-3 శరణాలు మనం పాడుకుందాం. ప్రభువా నేను నిన్ననే పాట పాడుకుందాం. ప్రభువా నేను నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించినాననే పాట మనం పాడుకుందాం. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండా, గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి జీవంపు వెల్గువైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు, నే జారిపోవకుండా, జీవంపు వెల్గువైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు, నే జారిపోవకుండా, ప్రభువా నా ప్రక్క
నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు. కొన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు. నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు. కొన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు. ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా. ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి సిల్వదే శీఘ్రమే చూడిమికా. బలియాయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. సిల్వదే శీఘ్రమే చూడిమికా. బలియాయే నీ కొరకేసుడే. అందరం పాడదాం, వచ్చిన పాట కదా. ఆశలు గల లోతు చూపులకు లోబడబోకు, హాని కలుగు. లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు, హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని, లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి. నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి. శీఘ్రమే చూడిమికా. బలియాయే నీ కొరకేసుడే.
చూపు శోకం బేగా అది నీకెలను ఓ సోదరా. ఆకాను చూపు శోకం బేగా అది నీకెలను ఓ సోదరా. పపు దాన దోపునకై పపు దాన దోపునకై కొని రాకుని ఇంటికి శాపంబును కొని రాకుని ఇంటికి శాపంబును. అదే శీఘ్రమే చూడిమికా బలియాయేని కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. శివదే శీఘ్రమే చూడిమికా బలియాయేని కొరకేసుడే. నాడు ఎత్తాడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా. అలనాడు ఎత్తాడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా. అలాగే యేసును చూచువారు అలాగే యేసును చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు. ఇలా నిత్య జీవమును పొందేదరు. అదే శీఘ్రమే చూడిమికా బలియాయేని కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. శీఘ్రమే చూడిమికా బలియాయేని కొరకేసుడే. బలియాయేని కొరకేసుడే. బలియాయేని కొరకేసుడే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. దేవుని వాక్యాన్ని అందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం వినుట ద్వారా ఎంతో మేలు కలుగుతుంది, ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక బైబిల్ వారు అందరూ చూడండి. 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 5:12.
నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ముఖ్యమైన సంగతి ఏదనగా. చాలు. నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా. ముఖ్యమైన సంగతి అనే ఆ ఒక్క మాట మీద ప్రసంగాన్ని చేయాలని దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతున్నాను. ముఖ్యమైన సంగతి. లోకంలో చాలా సంగతులు ఉంటాయి. దేవుని వాక్యములో మరొక చోట ఈ మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. 10:7 సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. పైపైననే మీరు చూచుచున్నారు అంటాడు. సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు అంటే భూమి మీద మానవుని జీవితంలో చాలా సంగతులు ఉన్నాయి. ఎన్నో సంగతులు, 1, 2, 3 కాదు, ఎన్నెన్నో సంగతులు. ప్రతి మానవుని జీవితంలో ఎన్నో గొప్ప సంగతులు, ఎన్నెన్నో సంగతులు మానవుని జీవితంలో ఉంటూ ఉంటాయి. అయితే సంగతులన్నిటిలో కూడా ముఖ్యమైన సంగతి ఏది? ఏది ముఖ్యమైన సంగతి? చాలా సంగతులు ఉంటాయి. ఏది ముఖ్యమైన సంగతి? ఏది ప్రాముఖ్యమైనది? మనుషుని జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది? ఒక మనిషిని జీవితాన్ని మనం గమనించినప్పుడు పుడతాడు, బాల్యము, తర్వాత యవ్వన ప్రాయం, ఇవన్నీ సంగతులే. యవ్వన ప్రాయము, యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాల్యము నుండి ఆ విద్య అనేది ఒక సంగతి. ఆ తర్వాత ఎదిగిన తర్వాత విద్యలో కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉద్యోగం అనేది ఒక సంగతి. ఆ తర్వాత వివాహం అనేది ఒక సంగతి. పిల్లలను కనడం అనేది ఒక సంగతి. ఆస్తి పాస్తులు సంపాదించడం అనేది ఒక సంగతి. ఏమండి, గౌరవ మర్యాదలు అనేది ఒక సంగతి. ఇలా లోకములో అనేక సంగతులు, మానవ జీవితంలో చాలా గొప్ప సంగతులు, అనేకమైన సంగతులు ఉన్నాయి. అయితే ఏది ముఖ్యమైన సంగతి? ఏ సంగతి ప్రాముఖ్యమైనది? ఏ సంగతి ముఖ్యమైనది? ఏది మానవుడికి మేలు చేసేది? అలాగుని దైవ ఆరాధనలోకి వచ్చేసరికి, భక్తి జీవితంలోకి వచ్చేసరికి భక్తి జీవితం ఒక సంగతి. ఇలాగున ఒకటి సంగతి కాదు, మానవుని జీవితంలో ఎన్నెన్నో సంగతులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో ముఖ్యమైన సంగతి ఏది? నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా అని భక్తుడు యాకోబు ప్రారంభించాడు. 5వ అధ్యాయంలో ఆ వచనంలో మనం గమనించాం. ఏది ముఖ్యమైన సంగతి ఏమండి అని మనం ఆలోచన చేస్తే, ముఖ్యమైన సంగతి ఏదనగా, లేక ముఖ్యమైన పని, లేక ముఖ్యమైన కార్యము ఏది అనగా, దేవుని వాక్యములో 2వ అధ్యాయము 20వ వచనం, ఎఫెసీ 2:20లో మనం గమనిస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. మానవుని జీవితంలో ముఖ్యమైన వాడు, మానవునికి ప్రాముఖ్యమైన వాడు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రాముఖ్యమైన వ్యక్తి మానవుని జీవితంలో ఆయన. ప్రతి మానవుడికి ఆయన ప్రాముఖ్యమైన వాడు. ఇంకంతకంటే ముఖ్యమైన వాడు, ముఖ్యమైనది మానవునికి ఏదీ లేదు. ముఖ్యమైన వాడు అని అపోస్తలుడైన పౌలు మనకు ఆ మాట తెలియచేస్తున్నాడు. ప్రతి మానవ హృదయానికి ముఖ్యమైన వాడు, ప్రతి వ్యక్తికి ముఖ్యమైన వాడు, చాలా విలువైన వాడు, ముఖ్యమైన వాడు, అవసరమైన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ఇంకా ఆయన కంటే ముఖ్యమైన వాడు కానీ ఆయన కంటే ప్రాముఖ్యమైన వాడు కానీ ఎవ్వరూ లేరు. ప్రతి మానవునికి ఆయనే ముఖ్యమైన వాడు. ఈ సత్యము అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 2:20లో చెప్పాడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఆ మాట. ఇదే భావన మరొక అపోస్తలుడు చెప్తున్నాడు. ఆ అపోస్తలుడు ఎవరనగా పేతురు. ఆయన కూడా తెలియజేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో పేతురు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో చూడండి. 2:6లో మాట్లాడతాడు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు. 7వ వచనంలో కూడా ఏమన్నాడు? విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. తర్వాత విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను. అపోస్తలుడైన పేతురు తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. సియోనులు అంటే సంఘములో స్థాపించాడు. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి యేసు ప్రభు ప్రాముఖ్యమైన వాడు, అమూల్యమైన వాడు, ముఖ్యమైన వాడు. ఎందుకంటే ఆయన లేని జీవితం చీకటి జీవితమే. చూడండి, ఈ భూమండలానికి సూర్యుడు లేకపోతే ఎలా చీకటి ఉంటుందో అలాగే నీతి సూర్యుడైన యేసు ప్రభువు లేకపోతే మానవ హృదయం అనే భూమికి భయంకరమైన చీకటే. వెలుగు కావాలంటే సూర్యుడు ఉండాలి. అలాగే మానవ హృదయానికి వెలుగు కావాలంటే యేసునాథుడు ఉండవలసిందే. ఆయన లేనిదే జీవితం అంతా చీకటే, చీకటిమయం. అడుగులు చీకటిలో పడతాయి. ఆయన లేకపోతే జీవితం ఒక చీకటి, ఆ అడుగులు కూడా చీకటిలోనే పడతాయి. ఆయన చాలా ప్రాముఖ్యమైన వాడు ప్రతి మనిషికి. ఆయనే ముఖ్యమైన వాడు, అందరికంటే ముఖ్యమైన వాడు. ఎవరెవరికంటే అని మన వాక్యాన్ని ధ్యానం చేస్తే మత్తయి శుభవార్తలో యేసు ప్రభువారు చెప్పిన మాటలు ఆలోచించేద్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయములో దేవుని వాక్యములు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనం కానించి మనం చదివితే, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులవుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది సరిగా అర్థం కాక కొంతమంది దీన్ని అపార్థం చేసుకునే మాటలు. బైబిల్ అర్థం కావాలంటే మన తెలివితేటలు పనిచేయు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఇది అర్థం కాక కొంతమంది మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆ విరోధం పెట్టడానికి వచ్చాడు, ఆ గ్రంథం మనకేంటి, ఆ గ్రంథం మనకు అవసరం లేదు, విరోధం పెట్టడానికి వచ్చాడు అతను అని ఇలా మాట్లాడుతూ వచ్చారు.
చాలా తెలివి తక్కువతనంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ గ్రంథం మనకు అవసరం లేదు, విరోధం పెట్టేవాడు మనకెందుకు, విరోధం పెట్టే గ్రంథం మనకెందుకు, ఇలాగున చాలా తెలివి తక్కువతనంగా బుద్ధిహీనంగా మాట్లాడిన మాటలు అవి. అసలు ఇక్కడ రాయబడిన సందర్భం ఏమిటంటే, నేను భూమి మీదకు సమాధానము పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు అని మాట్లాడుతూ, ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చునంటే, ఒక మనుషుడికి తండ్రికి అంటే అర్థం ఏంటి? తండ్రి కొడుక్కి, తర్వాత తల్లికి కొడుక్కి, ఆ తర్వాత అత్తకి కోడలికి విరోధము పెట్టవచ్చు తిని కాని అన్నాడు. అంటే ఏంటి విరోధం? అంటే ఈ జీవన వ్యవహారిక శైలిలో సాధారణంగా మనుషుల మధ్యలో భేదాలు విభేదాలు వస్తాయి, విరోధ భావాలు, ఏవో చిన్న చిన్న ఈ జీవన సంబంధ విషయాలు ఏవేవో చిన్న చిన్న కలహాలు, భేదాలు, విభేదాలు, ఏవో మనస్పర్ధలు, మనసులో భేదములు వస్తాయి. అక్కడ దాని గురించి కాదు అక్కడ ప్రభు చెప్పేది. ఇక్కడ ప్రభు చెప్పే విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఒక కుమారుడు హృదయం వెలిగించబడిందో, నేను దేవుడునని, నేను రక్షకుడునని, ఆత్మని నరకాగ్ని గుణం నుండి తప్పించువాడునని ఆ కుటుంబంలో ఒక కుమారుడికి హృదయం వెలిగించబడితే, లేక ఆ ఇంట్లో కుమార్తెకు హృదయం వెలిగించబడితే, లేక ఆ ఇంట్లో కోడలకి హృదయం వెలిగించబడితే, లేక అత్తకు వెలిగించబడితే, లేక తండ్రికి వెలిగించబడితే, లేక తల్లికి వెలిగించబడితే వారు వెలుగు సంబంధులు అవుతారు, సత్యదేవుని ఆరాధికులు అవుతారు. వాళ్ళు మిగిలిన వారు చీకటిలో ఉంటారు. కనుక వాళ్ళిద్దరికీ ఏం కలుగుతుంది? అక్కడ వైరం అనేది కలుగుతుంది, ద్వేషం అనేది కలుగుతుంది. ఎందుకు? ఒకడు వెలుగు సంబంధం అయ్యారు, మరొకడు చీకటి సంబంధం అయ్యారు. వెలుగుకి చీకటికి పడదు. ఆ విధంగా వారిద్దరి మధ్యలో విభేదం వస్తుంది. దేవుని నమ్మిన వాడు వాళ్ళని ద్వేషించడు, కానీ వీళ్ళలో చీకటి ఉంది కనుక వీళ్ళే ద్వేషిస్తారు. ఆ సందర్భాన్ని చెప్పారు ప్రభు అక్కడ. ప్రభు ఎవరు? నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ప్రభు దేవుని జ్ఞానము, దేవుడెవరో మనకి తెలియచేయడానికి, ఆ తండ్రి అయిన దేవుడెవరో మనకి తెలియచేయడానికి ఈ లోకానికి శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చారు. మరి నువ్వు శరీరంలో ఉన్నావు, శరీరంలో నువ్వు జీవిస్తున్నావు. దేవుడు అనంత మహిమతో దిగి వస్తే నీవు నేను చచ్చిపోతాం కదా. ఈ మాత్రం లాజిక్ అర్థం కాదా? ఇప్పుడు అనంత మహిమలో ఉన్న దేవుడు మన మధ్యలోకి, ఆ మహిమ ఏమాత్రం పరలోకంలో విడిచిపెట్టకుండా అనంత మహిమతో మన మధ్యలోకి దేవుడు దిగి వచ్చేస్తే అందరం చనిపోతాం. దేవుడు ఎవరో తెలియకుండానే ఆయన దిగిరాగానే సడన్గా చనిపోతాం. ఆ మహిమను చూడగానే వెంటనే చనిపోతాం. ఓ సందర్భంలో మోషే అడిగాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపు అని అడిగితే తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకజాలడు అని చెప్పాడు. అనంత మహిమలో ఉన్నాడు. మానవులేమో అత్యల్ప ప్రాణులు, అత్యల్ప జీవులు వీళ్ళు. ఏ మహిమ లేని అత్యల్పులు మహిమను పోగొట్టుకున్నారు. ఏదైనా వనములో అత్యల్పులయ్యారు. సాతాను మాట విని ఏదైనా వనములో ఆదాము అవ్వల మహిమను పోగొట్టుకున్నారు, అత్యల్పులయ్యారు. ఈనాడు దేవునితో సహవాసం చేసే స్థితి వీళ్ళ దగ్గర లేదు. దేవుడేమో పరిశుద్ధుడు, వీళ్ళు భయంకరమైన పాపులు. వీళ్ళు సాతాను తత్వాన్ని జీర్ణించుకున్న వాళ్ళు మానవులు. కనుక దేవునికి మానవునికి సంబంధమే కుదరదు. ఆయన అనంత మహిమలో ఉన్నాడు, ఈ మానవుడేమో అత్యల్పుడు. ఇలాంటి స్థితిలో ఉన్న మానవుడి దగ్గరికి దేవుడు శరణంగా దిగి వస్తే ఈ మానవులందరూ చనిపోతారు. అందుచేత
ఆ మహిమలో ఉన్న దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి రక్తమాంసంలోకి పంపించాడు. అంటే ఆయన కూడా రిక్తుడిగా మహిమనంతటిని పరలోకంలో విడిచిపెట్టేసి రిక్తుడిగా మానవుడిగా రక్తమాంసములు కలిగిన వాడిగా ఈ లోకంలోకి దిగివచ్చి అప్పుడు మనకి దేవుడెవరో తన శరీరమందు మానవ జాతికి చూపించాడు. అలా దేవుడెవరో మనకు తెలియచేయడానికి తన కుమారుడిని యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించాడు. అంచేత యేసు ప్రభు ఎవరు? దేవుని జ్ఞానము. ఆయన వెలుగైన దేవుడు, ఆయన దేవుని జ్ఞానము. కనుక నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అన్నాడు. కనుక ఒక కుటుంబములో తండ్రిని వెలిగించాడు, లేక కొడుకుని వెలిగించాడు. తండ్రి వెలిగించబడితే కొడుకు వెలిగించబడాలా, కొడుకు వెలిగించబడితే తండ్రి వెలిగించబడలేదనుకోండి, వాళ్ళిద్దరికి విరోధం ఉంటుంది. అంటే వెలుగుకి చీకటికి పడదు. కనుక అత్త కోడలు, ఒకవేళ కోడలు వెలిగించబడింది అనుకోండి, అత్త చీకటిలో ఉందనుకోండి, ఇద్దరికి పడదు. అలాగే అన్నదమ్ముల మధ్యన, అత్త కోడల మధ్యన, తల్లి కొడుకుల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన, తల్లి కూతురు మధ్యన, ఒకళ్ళు వెలిగించబడి ఒకళ్ళు వెలిగించబడకపోతే, ఒకళ్ళు దేవుని నమ్ముకుని ఒకళ్ళు దేవుని నమ్ముకోకపోతే అక్కడ ఏముంటుంది? విభేదము, విరోధము అనేది ఉంటుంది. అందుకని ప్రభు అన్నాడు కదా, నేను లోకములో నన్ను ద్వేషించున్నది అన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో. లోకం ఆయన ఎరగలేదు, లోకం ఆయన ద్వేషించడం చంపేసింది లోకం ఆయన్ని. ఎందుకని వెలుగై ఉన్నాడు. లోకమంతా దుష్టుని యందు పడి ఉంది, లోకం చీకటిలో ఉంది. అంచేత ఆయన వెలుగై ఉన్నాడు కనుక కుటుంబంలో వెలిగించినప్పుడు కొంతమంది వెలిగించబడినప్పుడు కొంతమంది వెలిగించబడకపోతే వాళ్ళిద్దరి మధ్యలో విరోధ భావం అనేది ఉంటుంది. దాని గురించి మాట్లాడాడు. అలాంటి సందర్భములో దేవుణ్ణి అనగా యేసు ప్రభువుని సేవించే సందర్భములో ఒకవేళ తల్లిదండ్రుల హృదయాలు తెరవబడకపోతే అక్కడ చెప్పాడు. అక్కడ ఏమని 30 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు ఆలోచించాలి. ఈ స్థితిలో, ఏ స్థితి? దేవుడు హృదయాన్ని వెలిగించాడు, కొడుకు హృదయాన్ని వెలిగించాడు అనుకోండి, తల్లిదండ్రులు చీకట్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఆ దేవుణ్ణి సేవించడానికి ఆ కుమారుడు ముందుకు వెళుతున్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళు అడ్డు తగిలేరనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ప్రాముఖ్యము కాదు, తల్లిదండ్రులు ముఖ్యం కాదు. అక్కడ ఆ వ్యక్తికి ముఖ్యమైన వాడు ఎవరంటే యేసు ప్రభువే కానీ తల్లిదండ్రులు కాదు. అందుకే ప్రభు చెప్పాడు, ఒకవేళ ప్రభువును సేవించే విషయములో ఆ సత్యదేవుని, ఆ నిజదేవుని, ఆ సృష్టికర్తని అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవించే విషయములో ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ అడ్డొస్తే, వాళ్ళు చీకటిలో ఉండి వాళ్ళు అడ్డొస్తే, అక్కడ చెప్పిన మాట ఏంటంటే నాకంటే తండ్రిని కానీ తల్లిని కానీ ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. అలా చెప్పిన ప్రభువే మరొక సందర్భంలో ఏం చెప్పాడు తెలుసిన? తల్లిదండ్రులను సన్మానించు, గౌరవించు, వృద్ధాప్యంలో వాడిని నిర్లక్ష్యము చేయకు, తల్లిదండ్రులను దూషించేవాడు శాపగ్రస్తుడు, తల్లిని తండ్రి సన్మానించాలి, వారి మాట వినాలి, వారికి లోబడి జీవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, నిర్లక్ష్యంలో వృద్ధాప్యం నిర్లక్ష్యం చేయకూడదు. అనేక మాటలు ప్రభువే చెప్పారు తల్లిదండ్రుల గురించి. అలా చెప్పిన ప్రభువే ఒకవేళ సత్యదేవుని సేవించే విషయంలో వాళ్ళు అడ్డొస్తే నాకంటే నీకు ఎక్కువ కాదన్నాడు వాళ్ళు. అంటే అక్కడ ముఖ్యం ఎవరు? ఇప్పుడు తల్లిదండ్రుల కాదు. ఎవరు ముఖ్యం? అక్కడ యేసే ముఖ్యం. ఎందుకంటే తల్లిదండ్రులు మరి అతని ఆత్మకి రక్షణ ఇవ్వలేరు కదా, అతని ఆత్మను నరకాగ్ని కూడా తప్పించలేరు కదా. కనుక ఆ సమయంలో అతనికి ప్రాముఖ్యమైన వాడు ఎవరంటే యేసు ప్రభువే. లోకరక్షకుడైన సత్యదేవుడైన యేసు ప్రభు అతనికి ముఖ్యమైన వాడు. కనుక నరకాగ్ని గుణం తప్పించాలి అంటే తల్లిదండ్రులు రక్షించలేరు. తల్లిదండ్రులు గౌరవించాలి, భూమి మీద జన్మనిచ్చారు కనుక గౌరవించాలి, సన్మానించాలి.
వారి మాట విని వారికి లోబడి జీవించాలి బ్రతుకు కాలమంతా. అది వాస్తవం ఈ లోక జీవితం వరకు, అది ఎంతైనా వాస్తవం. కానీ సత్యదేవుని ఆరాధించే విషయములో తల్లిదండ్రులు చీకటిలో ఉండి కొడుకు హృదయం వెలిగించబడి ఒకవేళ ప్రభువును సేవించడానికి ముందుకు వెళుతుంటే అప్పుడు అడ్డు తగిలితే, ఆ తల్లిదండ్రుల మాట విని వాళ్ళని ప్రేమించి దేవుణ్ణి వదులుకుంటే అతను నరకానికి వెళతాడు. కనుక ప్రభు చెప్పిన మాట, నాకంటే నీకు తల్లిదండ్రులు కూడా ఎక్కువ కాదని చెప్పాడు. అందుకే నాకంటే తండ్రిని కానీ తల్లిని కానీ ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అలా ఎందుకు చెప్పాడు? నిజమే, కొంతమంది తెలియక మాట్లాడతారు తల్లిదండ్రులే దైవములని, ఇంకా వాళ్ళకి మించిన దైవము లేరని, ఇలా కొంచెం తెలుగు తక్కువతనంగా మాట్లాడుతూ ఉంటారు. దైవం అని ఆయన ఉన్నాడు, అందరికంటే ప్రాముఖ్యమైన వాడు ఆయన, తల్లిదండ్రుల కంటే కూడా మించిన వాడు. తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి, అందులో అనుమానం సందేహం లేదు. అయితే తల్లిదండ్రులు ఆత్మక రక్షణ ఇవ్వలేరు కదా. ఈ లోకంలో మంచిగా మనల్ని చూడగలరు, పోషించగలరు, సంరక్షించగలరు, కొన్ని ఆస్తిపాస్తులు కూడబెట్టి ఇవ్వగలరు, అంతవరకే వాళ్ళు చేసే ఉపకారం. అయితే ఆత్మకు వారు రక్షణ ఇవ్వలేరు కదా. అందుచేత దేవుని సేవించే విషయంలో ఒకవేళ తల్లిదండ్రులు అడ్డు తగిలినా కూడా వాళ్ళని కూడా వారిని కూడా పక్కన పెట్టాలని చెప్పాడు. అందుచేత నీకు తల్లి తండ్రి కంటే ముఖ్యమైన వాడు ఎవరంటే యేసు ప్రభువే. ఏమండి, అలాగుని ఇంకా మనం గమనిస్తే చూడండి తర్వాత మాట చూడండి, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలామంది భూమి మీద ఎక్కువగా కుమారుణ్ణి, కూతుర్ని, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించాలి, అది తల్లిదండ్రుల బాధ్యత. ప్రేమించాలి, వాళ్ళ మంచి చెడ్డలు మనం చూడాలి, శారీరకంగా వాళ్ళ మంచి చెడ్డలు చూడాలి, వాళ్ళని పోషించాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించాలి, వాళ్ళకి వివాహాలు చేయాలి, వాళ్ళని ప్రేమించాలి. ఇవన్నీ బాధ్యతలు, లోకరీత్యా భూలోక సంబంధమైన బాధ్యతలు తల్లిదండ్రులుగా అవి నిర్వర్తించాలి. ఇదంతా లోక నటన, లోక జీవితం. అయితే ఒకవేళ ఈ ప్రభువుని సేవించే విషయంలో పిల్లలు అడ్డొస్తే, ఏమండి, ఒకవేళ పిల్లలు అడ్డొస్తే అవసరమైతే వాళ్ళనైనా పక్కకు పెట్టమన్నాడు. నన్ను సేవించే విషయంలో వాళ్ళు నీకు అడ్డు తగిలి నువ్వు దేవుని సేవించకు, నువ్వు దేవుని సేవిస్తే నిన్ను విడిచిపెట్టేస్తాం, నువ్వు దేవునిలోకి వెళ్ళొద్దు, ప్రభుని ఆరాధించవద్దు, నువ్వు ప్రభుని నమ్ముకోవద్దు అని ఒకవేళ నిన్ను ప్రేమించే పిల్లలని నీకు చెబితే ఆ టైంలో అవసరమైతే నువ్వు పిల్లలను కూడా విడిచిపెట్టాలి. నీకు వాళ్ళు ప్రాముఖ్యం కాదు, వాళ్ళు ముఖ్యం కాదు నీకు. నీకు ఆ టైంలో ముఖ్యం ఎవరంటే యేసయ్యే. అంతేనే చాలా ముఖ్యమైన వాడు నీ జీవితములో ఆయన. నీ కడుపును పుట్టిన నీ కొడుకు కానీ నీ కూతురు కానీ ప్రాముఖ్యం కాదు. నీ ఆత్మని రక్షించాలి అంటే లోకరక్షకుడైన ఆ ప్రేమాస్వరూపి అయిన నీ కొరకు బలియాగమైన ఆ యేసు ప్రభువే తప్ప నీ కొడుకు నీ పరలోకాన్ని నిన్ను చేర్చడు, నీ కూతురు చేర్చదు, నీ తండ్రి చేర్చడు, నీ తల్లి చేర్చదు. నీకు ప్రాముఖ్యమైన వాడు, ముఖ్యమైన వాడు, లోకములో ముఖ్యమైన సంగతి ఇదే. నీ జీవితంలో యేసు ప్రభువే రక్షకుడు, నిన్ను నరకాగ్నిగుణమును తప్పించే రక్షకుడు, యుగయుగాలు మండే అగ్నిగుణమును నిన్ను తప్పించేవాడు యేసు ప్రభు రక్షకుడు. ఒకవేళ తల్లిదండ్రులైనా అంతే. ఒకవేళ తల్లిదండ్రుల హృదయాలు వెలిగించబడి పిల్లల హృదయాలు వెలిగించబడకపోతే, ఒకవేళ పిల్లలే అడ్డు తగిలితే తల్లిదండ్రులైనా పిల్లలైనా పక్క పెట్టవలసిందే. వాళ్ళ జీవితంలో కూడా యేసే ప్రాముఖ్యమైన వాడు. అలాగే భర్త విషయంలో, భార్య విషయంలో ఒకవేళ భార్య మార్పు చెంది భర్త మార్పు చెందకపోతే ఖచ్చితంగా ఆ విషయంలో ఆమె కూడా అవసరమైతే
భర్త మాటను అక్కడ తిరస్కరించైనా ప్రభువుని అంగీకరించాలి. ప్రాముఖ్యమైన వాడు యేసు ప్రభువే. ఆయన లోకరక్షకుడు, ఆత్మక రక్షకుడు. భర్త అయినా అంతే. లోబడమని చెప్పాడు, నీ భర్తకు సంపూర్ణ విధేయత చూపించమన్నాడు, భర్తకు లోబడి జీవించమన్నాడు, నీ సొంత భర్తకి విధేయత కలిగి జీవించాలని చెప్పాడు. అవును, భర్త ఏమో భార్యని ప్రేమించాలని చెప్పాడు. కానీ సత్యదేవుడని యేసు ప్రభుని ఆరాధించే విషయంలో వీళ్ళు అడ్డు తగిలితే, భర్త కానీ భార్య కానీ అడ్డు తగలొచ్చు. అలా తగిలినప్పుడు వీళ్ళ ప్రాముఖ్యం కాదు. ప్రభువే నీ జీవితంలో ప్రాముఖ్యమని నువ్వు గుర్తెరగాలి. కనుక భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే ముఖ్యమైన వాడు ఎవరో తెలుస్తున్నా? ప్రభువే. ఇదే చాలా ముఖ్యమైన సంగతి భూలోకంలో. ప్రభుని జీవితంలో ముఖ్యమైన వాడు. సరే, ఈ సంగతులు అలా ఉంచితే ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమన్నాడంటే చూడండి, దయవుంచి 39వ వచనం, మత్తయి సువార్త 10:39. తన ప్రాణము దక్కించుకున్న వాడు అదిగో దానిని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు, అదిగో నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు. అంటే అర్థం ఏంటి? అవసరమైతే నీ ప్రాణము కూడా నీకు ముఖ్యమైంది కాదు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. నీ ప్రాణము కూడా నీకు ముఖ్యమైంది కాదు. నన్ను సేవించే విషయములో ఒకవేళ నిన్ను చంపేస్తాను అన్నా కూడా అవసరమైతే నా కొరకు నీ ప్రాణాన్ని విడిచిపెట్టాలి, కానీ నన్ను నీ వదులుకోకూడదన్నాడు. మేషకు షెడ్రకు అబేద్నెగోలను అగ్నిగుండములో వేస్తున్నప్పుడు యేసు దేవుడు కాదని చెప్పండి, ఈ దేవతకు మీరు నమస్కరించండి, మిమ్మల్ని వదిలేస్తాను అన్నాడు రాజు. కానీ అక్కడ ఏం చేశారు వాళ్ళు? లేదు, అవసరమైతే మా ప్రాణాలు పోవడానికి ఇష్టపడతాం, కానీ యేసును మాత్రం వదలమని చెప్పారు వాళ్ళు. సత్యదేవుని వదలమని చెప్పారు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన్ని మాత్రమే సేవిస్తాం, నీ విగ్రహానికి సేవించమని చెప్పారు. చివరికి వాళ్ళ ప్రాణాలను కూడా తృణీకరించారు. తమ ప్రాణాలను కూడా వారు ఎక్కువగా ఎంచలేదు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! ఎంత గొప్ప సంగతి ఇది! కనుక లోకములో ముఖ్యమైనది ఏది? నీ ప్రాణము కాదు. నీకు ముఖ్యమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అది నీ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మరొక మాట చూద్దాం దేవుని గ్రంథములో నుండి. దయవుంచి చూడండి, ప్రకటన గ్రంథములో ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. దేవుని వాక్యములు ఈ మాట చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట తెలియజేస్తాడు. చూడండి, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు ఎలా ఉండు? నమ్మకముగా ఉండు. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అని దేవుడు. మరణం వరకు ఎలా ఉండాలి? భూమి మీద నమ్మకంగా ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకే నమ్మకంగా జీవించాలి. ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే ఆరాధ్య దైవమని నమ్మకంగా నీవు ఆయన కొరకు జీవించాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. కనుక నమ్మకంగా నీవు ఆయన కొరకు జీవించాలని వాక్యం ఎంతో స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. కనుక నీ జీవితంలో ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి. ప్రభు నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు విడనాడకూడదని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ జీవితంలో ఆయనే ప్రాముఖ్యమైన వాడు, ఇంకేది ప్రాముఖ్యమైంది కాదు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనము, 9:25.
9:25 ఒక మాట, అద్భుత మాట ఉంటుంది. ఒకడు లోకమంతయు సంపాదించి, సరే, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమీ ప్రయోజనం. చూసారా, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట, యేసు ప్రభు లేకుండా, లోకమంతా సంపాదించుకుని యేసు ప్రభు లేకుండా తన జీవితాన్ని నష్టపరుచుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం అని అడిగాడు. ఏంటి ప్రయోజనం అతనికి? లోకమంతా సంపాదించుకున్నాడు, లోకమంతా ఆయన్ని జేజేలు కొడుతూ, గొప్పవాడిని అతన్ని పొగుడుతూ, అనేకుల చేత పొగిడించబడుతూ, మన్ననలు అందుకుంటూ, గౌరవాలు పొందుకుంటూ ఎంతో ఆధిక్యతను సంపాదించుకున్నాడు. అతని కీర్తి ఆచంద్ర తారార్కం వెళ్ళిపోయింది, అతని పేరు ఆకాశం అంత ఎత్తుకి వెళ్ళిపోయింది. చివరికి ఏంటి? దేవుడు లేకుండా చనిపోతే నరకాగ్ని గుండానికే వెళ్ళాలి. ఏంటి స్వర్గం అతనికి? ఏంటి ప్రయోజనం? అది ముఖ్యమైందా? కాదు కదా, అది ప్రాముఖ్యమైంది కాదు. ప్రయాసపడి కష్టపడి లోకమంతా సంపాదించుకొని తర్వాత తన జీవితం ముగించిన తర్వాత ఆత్మ అగ్నిగుండానికి వెళితే ఏంటి ప్రయోజనం? విశ్రాంతి లేని స్థలంలోకి వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ధనవంతుడు పేదలాదను చూస్తాం. అతడు ధనవంతుడే, గొప్పవాడే, ప్రతిదినం బహుగా సుఖపడేవాడు, చాలా గొప్పవాడు. కానీ సుఖం ఏంటి? ఏనాడు దేవుని జ్ఞాపకం చేసుకోలా. ఒక దినం అతడు చనిపోయాడు, ధనవంతుడే చనిపోయాడు, పాతాళంలోకి వెళ్ళాడు. అలాగని ఆ పేద లాజరు కట్టిగా దరిద్ర స్థితిలో ఉన్నాడు, ఆరోగ్యం కూడా లేదు, కానీ దేవుని విడవలేదు, ప్రభువుని విడవలేదు. ప్రభువే నా సర్వస్వను బ్రతికాడు. అంత దారిద్ర్యంలో కూడా ప్రభుని విడిచిపెట్టలేదు. అలాంటి స్థితి కలిగి జీవించాడు. అయినప్పటికీ కూడా ఒక దినాన్ని అతను మరణించాడు, దేవుని రాజ్యానికి వారసుడైపోయాడు. విశ్రాంతి గల స్థలంలోకి వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్ముని ఆనుకుంటానికి వెళ్ళిపోయాడు. ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, ధనం ఉంది అని గొప్ప సంగతులు అతనికి ఉన్నాయి. కానీ మరణించాడు, అగ్నిగుండానికి వెళ్ళాడు. లోక సంగతులు ఏమీ లేవు అతనికి. దేవుని కలిగి జీవించాడు, నిత్య మోక్షానికి, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. కనుక ఏది ప్రాముఖ్యమైంది మానవుల జీవితంలో? ఆలోచించండి. తల్లిదండ్రులు కాదు, కడుపును పుట్టిన సంతానం కాదు, అన్నదమ్ములు కాదు, భర్త కాదు, భార్య కాదు, లోకంలోని ఆస్తిపాస్తులు కాదు, లోకం అంతా కాదు, బంధుమిత్రులు అంగబలము కాదు, లోకంలో ధనము కాదు, చివరికి తన ప్రాణం కూడా కాదు. ముఖ్యమైన వాడు మానవుని జీవితంలో యేసు ప్రభు. ఆయన అంగీకరించాలి. ముఖ్యమైన సంగతి ఇదే, చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసు ప్రభు ముఖ్యమైన వాడు మానవుని జీవితంలో. ఆయన మాత్రమే మానవుని మోక్షానికి చేర్చగలడు. యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అబ్బా, ఎంత అద్భుత మాట, ఎంత గొప్ప మాట. నేనే మార్గము, సత్యము. నేను మార్గం అనలా, నేను మార్గం అని చెప్పలా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప. నా ద్వారానే అనలేదు, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. అదే వేద సూక్తి కూడా చెప్తుంది, అపుత్రస్య గతర్నాస్తి స్వర్గోనైతే వచ్చినై వచ్చేహ అన్నాడు. పుత్రస్య గతిహ, పుత్రుడు ఉన్నాడా, గతి ఉన్నది. గతి అంటే మోక్షం. పుత్రుడంటే మనకి పుట్టిన పుత్రులు కాదు. మనం పాపులమి, దేవుడు మనల్ని అంగీకరించట్లేదు. పాపులంగా ఉన్నప్పుడు మనల్ని అంగీకరించడం, మన నీతి కార్యాలు దేవుడు అంగీకరించాడు. మీ నీతి కార్యములన్నీ
నా దృష్టికి మురికి గుడ్డల వలె ఆయన అన్నాడు. యెషయా 64:6లో మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. ముందు మనం అపవిత్రులం అయ్యాం. ఆదాము అపవిత్రుడయ్యాడు, అవ్వ అపవిత్రురాలయ్యింది. అక్కడి నుంచి అవే రక్త మాంసాలు పంచుకుంటే మనందరం అపవిత్రులం అయ్యాం. ఈ అపవిత్రులు నీతి కార్యాలు చేస్తే ఆ కార్యాలు కూడా మురికి గుడ్డల వల్ల అయినవి అన్నాడు. మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. నువ్వు అపవిత్రుడివిగా ఉండి, పాపివిగా ఉండి నువ్వు చేసే నీతి కార్యాలు దేవుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు, ఎట్లా అంగీకరిస్తాడు? అంగీకరించాడు. ఆ కార్యాలు కూడా మురికి అయిపోతాయి. అదే మన నీతి కార్యాలు ఆయన దృష్టికి ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డలు. అందుకే దేవుడు అంగీకరించాడు. అందుచేత నీతి కార్యాల ద్వారా మానవుడు మోక్షానికి వెళ్ళడు. అందుచేత పరిశుద్ధుడిగా ఈ లోకానికి తన కొడుకును పంపించాడు. సమస్తాన్ని వదులుకుని, తన మహిమనంతటిని వదులుకొని నిన్ను నన్ను రక్షించాలని. ఇక ఆయనకి ఆ సింహాసనం ముఖ్యం కాదు, అక్కడున్న మహిమ ముఖ్యం కాదు, ఆయనకి తండ్రి ముఖ్యం కాదు, ఆయనకి తల్లి ముఖ్యం కాదు, నీవు ముఖ్యం ఆయనకి. నిన్ను ఎలా ఎంచుకున్నాడు? నీవు కావాలని. చివరికి తన ప్రాణము కూడా తనకు ముఖ్యం కాదు, నువ్వు కావాలనుకున్నాడు అది. అందుకే నీ కొరకు దిగి వచ్చాడు, నీ కొరకు సిలువుకి ఎక్కాడు, నీ కొరకు తన ప్రాణమంతా నీ కొరకు దారబోసాడు, నిన్ను సంపాదించుకున్నాడు. నీవు ముఖ్యం అనుకున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? సోదరుడా, సోదరి, ప్రభు ఏమనుకున్నాడు చెప్ప? నీవు ముఖ్యం అనుకున్నాడు. చివరికి తన ప్రాణం ముఖ్యం అనుకోలా, తన తండ్రి ముఖ్యం అనుకోలా, తన తల్లి ముఖ్యం అనుకోలా, తన సింహాసనం ముఖ్యం అనుకోలా, తన మహిమను ముఖ్యం అనుకోలేదు. నీవు ముఖ్యం అనుకున్నాడు, నీవు కావాలనుకున్నాడు, నీవు ఆయనతో జీవించాలని నిన్ను కోరుకున్నాడు. నీ కొరకు తన ప్రాణాన్ని అంతటిని దారబోసాడు, తన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నీ జీవితంలో ఎవరు ముఖ్యం? ఇప్పుడు ఆలోచించు ఒకసారి. నేను ఎంత లోతుగా ప్రేమించాడు ఆలోచించు, ఎంత లోతుగా నిన్ను దర్శించాడు ఆలోచించు, నీ కొరకు ఎంత బలియాగమయ్యాడు ఆలోచించు. ఏది నాకు ముఖ్యం కాదు, మానవులారా మీరే నాకు ముఖ్యం అనుకుని తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి నువ్వేమనుకుంటున్నా? నీ జీవితంలో ఎవరు ముఖ్యం? ఈ సంగతి లోతుగా ఆలోచించాలి. కనుక లోకములో ముఖ్యమైన సంగతి ఏంటో తెలుసునా? ఇంకేది ముఖ్యమైన సంగతి లేదు. ఒకవేళ ఈ లోక సంగతులని మత్తులో పడి నువ్వు ఏదైనా ముఖ్యం అనుకుంటున్నావేమో, కానీ ఏది నీ జీవితంలో ముఖ్యం కాదు. నీ జీవితంలో డబ్బు ముఖ్యం కాదు, నీ జీవితంలో నీ భార్య ముఖ్యం కాదు, నీ పిల్లలు ముఖ్యం కాదు, నీ స్నేహితులు ముఖ్యం కాదు, నీ బంధువర్గం ముఖ్యం కాదు, నీ గ్రామస్తులు ముఖ్యం కాదు, నీ ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు, నీకున్న పదవులు ముఖ్యం కాదు. నీకు ముఖ్యమైన వాడు, ప్రాముఖ్యమైన వాడు, నిన్ను ప్రేమించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీకు ముఖ్యమైన వాడు. అలాంటి ప్రభువుని నీ రక్షకుడిగా, నీ స్వరక్షకుడిగా, నీ సొంత రక్షకుడిగా, నిన్ను ప్రేమించిన నీ ప్రభువుని నీవు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీవు ధన్యుడివి కావాలి. ఈ సంగతి లోతుగా ఆలోచించు. నీ కొరకే ఆయన ప్రాణం ఇచ్చారు, నీ కొరకే లోకానికి దిగొచ్చారు, నీ కొరకే రక్త మాంసంలోకి వచ్చారు, నీ కొరకే కలువరి సిలువలోకి ఎక్కి శ్రమ అనుభవించారు. అది నీ శిక్షే, అది నా శిక్ష, నీ శిక్ష. నీ కొరకే మరణించారు, అసలు మరణం లేదా ఆయనకి. నీ కొరకే నా కొరకే మరణించారు, సమాధి చేయబడ్డారు. నీ కొరకే నా కొరకే మృత్యుంజయుడిగా 3వ రోజుని మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. నీ కొరకు తిరిగి వస్తాడు, నా కొరకు తిరిగి వస్తాడు, సమాధిలో ఉన్న లేపి తీసుకుని వెళతాడు. అట్టి ప్రభువుని నీ స్వరక్షుడిగా అంగీకరించావా? నీ జీవితంలో అంగీకరించావా? ఒకవేళ డబ్బే ప్రాముఖ్యం అనుకో, దాని కొరకే లోకంలోకి పరిగెడుతున్నావు అనుకో, రేపొద్దున్న డబ్బు నిన్ను లేవనెత్తలేదు, సమాధించి లేవనెత్తలేదు. నిన్నెవరు సమాధిలోంచి లేవనెత్తి మోక్షానికి తీసుకుని వెళ్ళరు.
యేసు ఒక్కడే తీసుకుని వెళ్ళగలడు. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసే నీ జీవితంలో ముఖ్యమైన వాడు, ఆయనే ప్రాముఖ్యమైన వాడు. కనుక నీ జీవితంలో యేసు ప్రభువుని నీ స్వరక్షకుడిగా అంగీకరించు. ప్రభువా, నేను ఒక ఘోర పాపిని, నా కొరకు నీవు శిక్ష అనుభవించావు, నా కొరకు నీ ప్రాణాన్ని ధారపోసావు, నా కొరకు శిక్ష అనుభవించి, నా కొరకు మరణించి, నా కొరకు నువ్వు తిరిగి లేచావు తండ్రి. నేను ప్రాముఖ్యం అనుకున్నావు నీవు నీ హృదయంలో. కనుక నువ్వు కూడా నా జీవితంలో ప్రాముఖ్యమైన వాడుగానే ముఖ్యమైన వాడుగానే ఉండాలి. కనుక నేను అంగీకరిస్తున్నాను తండ్రి అని నిజంగా నీ యథార్థంగా ఆలోచించి ప్రభుని స్వరక్షణగా అంగీకరించే ధన్యుడు కావాలని ఈ నా మాటలు తెలియచేస్తూ, రక్షణ పొందిన వారైతే ఆయన కొరకు జీవించమని, ఆయనే ముఖ్యమైన వాడు కనుక ఆయన కొరకు జీవించి ధన్యుడివి కమ్మని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు నీకు స్తోత్రాలు. మానవుని జీవితంలో ఇహలోకములో ఏది ముఖ్యమో మాకు తెలియచేశారు. అన్ని బంధాలు అవసరమే. లోకములో కొంతకాలం జీవించడానికి ధనధాన్యములు అవసరమే. అన్నీ అవసరమే కొంతకాలం. కానీ నిన్ను సేవించే విషయంలో ఇందులో ఈ లోకంలో ఏది అడ్డు తగిలినా అది మాకు ముఖ్యమైనది కాదు. నువ్వు మాత్రమే ముఖ్యము. నువ్వు మాత్రమే మానవుని జీవితంలో ముఖ్యమైన వాడవు. కనుక ముఖ్యమైన సంగతి ఏదో ఇంతవరకు మాకు తేటగా తెలియపరిచారు. ఈ జీవితంలో ఏది ముఖ్యమైనదో ఏది ముఖ్యము కాదో ఇంతవరకు మాకు తెలియచేశారు. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించి, నీవెవరో ఏమై ఉన్నావో గ్రహించి నిన్ను అంగీకరించని వారు, ఈరోజైనా ఈ మాటలు వింటున్న వారు ఆలోచించి నిన్ను రక్షకుడిగా అంగీకరించగలిగే హృదయ సున్నతిని ప్రసాదించమని, మీరు కార్చిన రక్తంలో జన్మ కర్మ పాపములు కడుక్కొని శుద్ధులై నీ రాజ్య వారసులు కాగలిగే ధన్యత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగుని రక్షణ పొందిన వారు నీ కొరకు నమ్మకంగా జీవించినట్లుగా సిద్ధపరచండి. అయ్యో, ప్రభు నన్ను ప్రేమించారు, తన ప్రాణాన్ని నా కొరకు ఇచ్చారని గుర్తెరిగి నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి అన్న ఒక లోతైన తీర్మానము కలిగి నీ కొరకు జీవించినట్లుగా నీ ప్రేమతో వారి హృదయాన్ని నింపమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఈ మాటల చేత మీరు ఆశీర్వదించండి. ఈ మాటల చేత లోతుగా వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని దీవించి మీరు ఆశీర్వదించండి. మా పరిచర్య ద్వారా రక్షణ పొంది దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న వారిని మీరు ఆశీర్వదించండి. వారి ఆరోగ్య విషయాల్లో తోడై ఉండండి. మీరే వారిని కాచి కాపాడమని, వారిని నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చిన సహవాసములన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములన్నింటినీ సంఘ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. చిన్నమేరలో ఉన్న సంఘాన్ని బట్టి భీమవరం మెంటేవారి తోట, పాలకోడేరు, గవరపేట, వేమవరం, ఆచంట ఈ స్థలాలు మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, మందిరాలు, సంఘాల కొరకై ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి క్షేమమిచ్చి ప్రతి సంఘములోని బిడ్డలందరినీ కాచి కాపాడమని నీ పాదసన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి. గొప్ప ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు. 25వ తారీఖుని వీరమల పెద్దిరాజు గారు, అలాగుని కుమారి గారి కుమారుడు రమేష్కి వివాహ విషయంలో తోడుగా ఉండండి. 23ని పెళ్లి కుమారుడిగా సిద్ధపరచాలి. దేవా, ఈరోజు సిద్ధపరిచాం ఉదయకాలం. అలాగుని 24 ప్రధానం, 25వ తారీఖుని వివాహము కార్యక్రమాల్లో తోడై ఉండండి. అలాగే 26వ తారీఖు రాత్రి, శనివారం రాత్రి మరి కట్టాసన గారి యొక్క మేనలు గారి యొక్క మేనలుడు అంగర శ్రీను వారి ఇంటి దగ్గర జరగబోయే ప్రార్థనా కూడికను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ వారిని కార్యక్రమాల విషయంలో చూడండి, మీరే నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ
మరొకసారి మా తెలుగు రాష్ట్రాలను, భారతదేశాన్ని, అలాగనే యావత్ ప్రపంచ మానవాళిని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాం. నీవు అన్నిటికంటే ముఖ్యమైన వాడని గుర్తెరిగి భారతదేశ ప్రజ, అలాగనే సర్వలోక ప్రజ, సర్వలోక మానవులు నీవు ప్రాముఖ్యమైన వాడవని, నీ ఒక్కడవే అగ్నిగుణమును తప్పించగలిగే దేవుడవని, నిత్య విశ్రాంతినివ్వగలిగే దేవుడు నువ్వు ఒక్కడవేనని గుర్తెరిగి, మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన వాడవని గుర్తెరిగి నేను రక్షకుడిగా అంగీకరించగలిగే ధన్యత మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, మా భీమవరంపట్నం, మా యొక్క గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలను కూడా జ్ఞాపకం చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, నిన్ను చూడగలిగే కన్నులు దయచేయమని, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని మీరు చెప్పినట్లుగా భూదిగంత నివాసులందరూ నీ వైపు చూడాలి, రక్షణ పొందుకోవాలి. అలా పొందుకున్నట్లుగా సహాయము చేయమని కోరుకుంటూ, ప్రకృతి వైపరీత్యాల నుంచి మమ్మల్ని కాపాడమని కోరుకుంటూ, సార్వత్రిక సంఘానికి మీరు నియమించిన సేవకులందరినీ కాచి కాపాడమని కోరుకుంటూ, అబద్ధ బోధనని కుకటి వేళ్లతో పెకలించి సంఘాన్ని సత్యబోధ మీద స్థిరపరచమని కోరుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద, మన సహవాసములన్నిటి మీద దేవుడు సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.